అండర్ 19 వరల్డ్ కప్ విక్టరీలో హైదరాబాదీ కుర్రాడు ఆరోన్ జార్జ్ కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ కప్ గెలిచాక ఫస్ట్ టైం హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఛాంపియన్ కు ఘన స్వాగతం పలికారు స్థానికులు. అండర్ 19 ప్రపంచ కప్ సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు ఆరోన్ జార్జ్. కీలకమైన సెమీస్ లో సెంచరీ చేసి భారత్ ను ఫైనల్ కు తీసుకురావడం గర్వంగా ఉందని, భవిష్యత్తులో భారత జట్టుకు ఆడడమే తన లక్ష్యమన్నారు యంగ్ క్రికెటర్. అండర్ 19 వరల్డ్ కప్ లో హైదరాబాద్ నుంచి సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా రికార్డు సాధించిన ఆరోన్ జార్జ్ ఇంకా ఏమంటున్నారు, మరిన్ని వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. అండర్ 19 జట్టు అద్భుత విజయంతో దేశ గౌరవాన్ని ఎగరవేసింది. ప్రెషర్లోనూ ధైర్యం చూపించి గ్రౌండ్ని తమదిగా మార్చుకొని ఘన విజయాన్ని సాధించింది. ఇంతటి ఘన విజయంలో తన వంతు కీలక పాత్ర పోషించాడు మన హైదరాబాదీ కుర్రాడు అరుణ్ జార్జి. అయితే హైదరాబాద్కి ఈరోజు అరుణ్ జార్జి రావడం జరిగింది. అండర్ 19 ప్రపంచ కప్ సొంతం చేసుకొని ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అరుణ్ జార్జి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో ఛాంపియన్, సో ఎలా ఉన్నారు? ఫస్ట్ గ్రేట్ ఫీలింగ్ మ్యామ్. ఇండియా కోసం వరల్డ్ కప్ గెలవడం అంటే ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. అది చాలా హ్యాపీగా ఉంది. అరుణ్ జార్జిగా వెళ్ళి ఛాంపియన్ అరుణ్ జార్జిగా రావడం ఎలా అనిపిస్తోంది? సూపర్ ఫీలింగ్. ఇప్పుడు మనం టోర్నమెంట్కి వెళ్తున్నామంటే గెలుస్తున్నామనే వెళ్తాము. అయితే ఆబ్వియస్లీ ఫెమిలియర్ విత్ ఇట్. గెలవాలని ఉండే అయితే అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, అంటే ఫైనల్లో అంటే సెమీఫైనల్స్ చాలా మీ రోల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. 2 సెంచరీస్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది అవి? సెమీఫైనల్లో చేజ్ చేయడం అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ సంథింగ్ అండర్ ప్రెషర్ చేస్తున్నాము. అండ్ 300 లాంటి టార్గెట్ ఉందంటే ఒక బ్యాట్స్మెన్ ఖచ్చితంగా మంచిగా చేయాల్సిందే. అయితే నేను చాలా హ్యాపీ ఉన్నా, నాకు ఆపర్చునిటీ వచ్చింది అండ్ నేను పర్ఫామ్ చేయగలనా. అయితే దానికి కూడా చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ ఇంకొకటి అండర్ 19కి సంబంధించి 100s చేసిన వాళ్ళు వరల్డ్ కప్లో ఒకవైపు హైదరాబాద్కి సంబంధించి యు ఆర్ ద ఫస్ట్ ప్లేయర్. సో ఎలా అనిపిస్తుంది? గతంలో అంబట్ రాయుడు గారు లాంటి వాళ్ళు, లేకపోతే తిలక్ వర్మ లాంటి వాళ్ళు కూడా చూసాం. బట్ సెంచరీ చేయడం వరల్డ్ కప్లో హైదరాబాద్ నుంచి మీరు ఒక ఫస్ట్ మెంబర్, ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్టర్ ఆల్ ఇండియా కోసం 100 వచ్చిందంటే ఇట్స్ ఆల్రెడీ పెద్ద విషయం. ఇప్పుడు హైదరాబాద్లో వేరే బ్యాట్స్మెన్ చేస్తున్నారా లేదా అది అంత ఇంపార్టెంట్ కాదు. బికాజ్ అందరు బ్యాట్స్మెన్స్ కేపబుల్ చేయడానికి, కానీ చాలా థింగ్స్ అప్పుడు ఆ టైంలో మీ వైపు వర్క్ కావాలి. సెంచరీ అయిన తర్వాత కూడా చాలా మ్యాచ్ ఉండే, ఇంకొక 30-40 రన్స్ ఉండే. అది ఫినిష్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ ఉండే. అది కాలేదు, దానికి కొంచెం బాధ ఉంది. కానీ వెరీ హ్యాపీ ఆ 100 వచ్చింది కాబట్టి ఇండియాకి హెల్ప్ అయింది. ఇంకొకటి సూర్యవంశీ గురించి కూడా మాట్లాడాలి. 80 బాల్స్లో ఆల్మోస్ట్ తను డబుల్ సెంచరీ వరకు టార్గెట్గా పెట్టుకొని ఆ టైంగా తను ఆడారు. సో అది మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. ఎందుకంటే అట్లాంటి బ్యాట్ స్వింగ్తో ఇట్స్ రేర్ టాలెంట్. అయితే చాలా హ్యాపీ ఉన్నా దట్ హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద సైడ్. అండ్ చాలా మంచిగా ఉండే. వెన్ వాడు ఒక ఫ్లోలో ఆడుతున్నప్పుడు అది ఆపొద్దు, అట్లనే కంటిన్యూ చేయాలి. మనకు ఫైనల్లో అది బాగా వర్కౌట్ అయింది. అయితే దానికి చాలా హ్యాపీ ఉంది. సో ఫ్యూచర్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఫ్యూచర్ స్టెప్ బై స్టెప్. ఇంకా నెక్స్ట్ మా స్టేట్కి క్రికెట్ ఆడాలి. అయితే ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ దట్. అండ్ ఏం ఆపర్చునిటీస్ ఉన్నా గ్రేట్ఫుల్ ఉండాలి. నేను ప్రిపేర్డ్ ఉండాలి యాజ్ అ ప్లేయర్. సో మొత్తానికి కూడా అండర్ 19 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత హైదరాబాద్కి అరుణ్ జార్జి రావడం జరిగింది. సో క్రికెట్ అంటే ఎవరి ఇష్టం ఉన్నా వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని, అంతేకాకుండా టార్గెట్ పెట్టుకొని దాని దిశగా వెళ్తే ఖచ్చితంగా కూడా సక్సెస్ ఉంటుందంటూ కూడా అరుణ్ జార్జి చెప్తూ ఉన్నారు. యూసఫ్తో కలిసి జ్యోతి, టీవీ 9 హైదరాబాద్.